నమస్తే, నేను మీ రెడ్డి శ్రీనివాస్. ప్రస్తుతం ఏదైతే కానుకుర్తి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈ కానుకుర్తి రిజర్వాయర్ అనేది నారాయణపేట కోడంగల్ లిఫ్ట్కి సంబంధించిన ప్రధాన రిజర్వాయర్లో ఇదొకటి. దాదాపు దీని నీటి సామర్థ్యము 1.32 అంటే 1 టీఎంసీన్నర నీటి సామర్థ్యంతో ప్రస్తుతం అయితే ఇక్కడ ఇదే ప్లేస్ అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఈ లొకేషన్ అనుకున్నామో ఈ లొకేషన్కి సంబంధించిందే ప్రధానంగా ఇక్కడ నుండి లాస్ట్ చివరి వరకు అక్కడ ఆ విలేజ్ కనబడుతుంది కదా, ఆ విలేజ్ ప్రతి ఈ యొక్క ఎత్తైన ప్రాంతాన్ని మధ్యలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన జరుగుతుంది. పనులు గిట్లా మొన్న ఏదైతే వాకిడి శ్రీహరి గారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ పనులు గిట్లా చాలా వేగంగా ప్రారంభించారు, వర్క్ స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్టు కోసమే దాదాపు భూత్పూర్ నుండి చిట్ట చివరి ఆయకట్ట అయినటువంటి బొమ్రస్పేట ఆయకట్ట వరకు దాదాపు 4,500 కోట్లు వెచ్చించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఏదైతే వాకిడి శ్రీహరి గారు ఇదందరూ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదైతే చాలా ఏళ్ళకెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇక్కడ 1 ఎకరా 2 ఎకరాలు భూమి ఉన్న ఇట్లా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి లేక హైదరాబాదు, బొంబాయి లాంటి ప్రాంతాలకు వలస వెలిసిన సందర్భాలు, కోకొల్లాలు సచ్చిన శవాలు ఇట్లా ఇక్కడ తీసుకోలేని సందర్భంకి వెళ్ళి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు. ఎందుకంటే ఇక్కడ నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, ప్రజలు వీళ్ళు బతకలేని పరిస్థితుల భూములున్న వీళ్ళు వలస వెళ్తున్న ఆలోచన చేసి పక్కనే కృష్ణమ్మ పారుతున్న వీళ్ళకు నీళ్లు లేవు, వీళ్ళ వాట వీళ్ళకు దక్కాల్సిందనే ఆలోచనతో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఈ పేరుతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మోసం చేస్తున్నారని చెప్పడం జరిగింది. అందుకే నా ప్రజలని ముందు వాళ్ళని రక్షించాలి, వాళ్ళకు కరువు బాధితుల నుండి వాళ్ళని దూరం చేయాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజల తరపున ప్రత్యేకంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఎవరు ఇట్లా పట్టించుకోలే, అందరూ మమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా వాడుకున్నారు. ఓట్లు అయిపోయినాక హైదరాబాద్కు పోయి ఫామ్ హౌస్లో అనుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నిజంగా నాకు ఓట్లేసి నన్ను ఇంత పెద్దోని చేసిన ఈ ప్రజలకు నిజంగా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక కానుక ఇవ్వాలనే ఆలోచనతో మా యొక్క ఇది గొంతెమ్మ కోరిక కాదు, ఇది నిజంగా మా యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. అలాంటి ప్రాజెక్టు ఈరోజు కానుకుర్తిలో నిర్మాణం జరుగుతుంది. నిజంగా ఇంత గొప్ప త్యాగం చేసిన కానుకుర్తి ప్రజలకు ప్రత్యేకంగా పాదాభివందనలు. ఈ మల్రెడ్డిపల్లె కావచ్చు, కానుకుర్తి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముల్కాపూర్ కావచ్చు, వీళ్ళందరూ గొప్ప త్యాగం చేసిండ్రు. ఈ త్యాగం వల్లనే ఈరోజు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్న ఏదైతే కానుకుర్తి గ్రామ సర్పంచ్ నారాయణ గారు ఇట్లా చాలా గొప్పగా ఈ ప్రాజెక్టు చాలామంది ప్రతిపక్షాలు రెచ్చగొట్టిన ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పి ప్రాజెక్టు ఆవశ్యకత, ఈ ప్రాజెక్టు వస్తే మనం మంచిగా బతుకుతామనే ఆలోచనతో అన్న ఇట్లా గొప్పగా త్యాగం చేసిండ్రు. కాబట్టి ఈరోజు నారాయణ అన్న ఇట్లా మీరు ఇట్లా 2 నిమిషాలు మాట్లాడితే విజ్ఞప్తి. ఈ మక్తల్ నాన్పేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద ఇక్కడ మా ఊర్లో రిజర్వాయర్ కట్టడం అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా మా కాన్కుర్తి గ్రామ రైతుల పొలాలే దాదాపు 800 ఎకరాలు మా పొలాలు పోతున్నాయి. ఇక ప్రతిపక్షాలు రైతుల్ని రెచ్చగొట్టిన వాళ్ళని అందరినీ మా ఎమ్మెల్యే గారు శివకుమార్ రెడ్డి సారు, మా కాంగ్రెస్ మా నాయకులు, అన్ని పార్టీల కూడా లాస్ట్కు అందరూ సహకారం చేసి కొందరు చాలా ఇబ్బంది కూడా పెట్టినా రైతులే మంచిగా ఒప్పుకొని రేటు కూడా ఎకరాకు 20 లక్షల చొప్పున ఒప్పుకొని స్వచ్ఛందంగా రైతులు కూడా మేము నష్టపోతే పోతిమి, మా గ్రామ రైతుల మా పొలాలు సొంత పోయినా పర్వాలేదు, ఒక సీఎం రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకంతో కొడంగల్ ఆ ప్రాంతము నారాయణపేట కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మా రైతులు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకున్నందుకు నిజంగా మా తమ్ముడు రెడ్డి సీన్ గారు చాలా మంచిగానే చెప్పిండు. వాళ్ళకు కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు నా తరఫున కూడా చేస్తున్నా. ముఖ్యంగా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని మా ఊరికి, ఎందుకంటే దాదాపు 200 రైతులు ఒక్క గుంట కూడా మిగలదు, ఆ రైతుల కొరకే సాయం, దాని కొరకే మేము ప్రయత్నమంతా మాది ఈ రిజర్వాయర్ల ముంపు పోయిన రైతుల గురించికే మేము కృషి చేస్తున్నాము. వాళ్ళ కొరకు తమ్మి రెడ్డి సీను నువ్వు జర ఇంట్రెస్ట్ తీసుకొని ఆ మొత్తం కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు, వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు,
వేరే పథక పెన్షన్స్ అర్హులైన వాళ్లకు గవర్నమెంట్కి వెళ్ళి ఏమి పథకాలు వచ్చినా వాళ్ళ అభివృద్ధి కొరకు సాయం చేయాలి అని కోరుతూ మీరు జర ముఖ్యమంత్రి దృష్టికి, ఎందుకంటే మీరు సన్నిహితులు ముఖ్యమంత్రి గారికి, మేము కూడా శివకుమార్ రెడ్డి సార్ దృష్టికి ప్రతిసారి మా విషయమే చెప్తున్నాము. మాకు మండల్ కూడా హామీ ఇచ్చిండు సార్, మన జనరల్ ఎలక్షన్లో మాకు మండల్ కావాలి, శ్మశానం వాటిక మండల్ కాంప్లెక్స్ కొరకు ఈ బార్డర్లో మాకు 20 ఎకరాల ల్యాండ్ మొన్న సార్ కూడా చెప్పిండు, దాన్ని కూడా చెప్పించి అవి ఇస్తే మాకు ఇక ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది. రైతుల కుటుంబాలకు పెన్షను, ఈడ మాకు మత్స్యకార సంఘం కూడా ఏర్పాటు కొరకు మొన్న మినిస్టర్ 19 తారీఖు ఈడ శంకుస్థాపన చేసినందుకు అప్పుడు హామీ కూడా మంత్రి గారు కూడా హామీ ఇచ్చిండ్రు. మేమైతే సంపూర్ణ మద్దతు, మా రైతులు మేమంతా సంపూర్ణ మద్దతు తెలిపి ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు సహకారం చేస్తున్నాము. ఈ సాయాన్ని ముఖ్యమంత్రి మీరు ఆ దృష్టికి పోయి ముఖ్యమంత్రి సాయం అయితే మాకు ఉంటే అదే పెద్దది. మీరు చేసిన త్యాగం చాలా గొప్పది. మీరు సార్ ఏంటంటే చిన్న పనులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము, ఎందుకంటే ఇక్కడ శివకుమార్ పర్ణికరెడ్డి అమ్మ ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుపోతాం, మేము చెప్తాం ప్రత్యేకంగా చూసినాం కాబట్టి. ఇప్పుడు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు నా సొంతం కూడా 10 ఎకరాలు అందరు రైతులు 100 ఎకరాల్లో త్యాగం చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు. ఇప్పుడు అన్న మీరు ఇక్కడ ప్రధానంగా ఇంజనీర్ గారు ఉన్నారు, ఏ విధంగా దీని నిర్మాణం ఎంత జరుగుతుంది, ఎన్ని రోజులు కంప్లీట్ చేయొచ్చు? ఇది బాగానే స్పీడ్గానే చేస్తున్నాం. ఈ వర్షాలు ఉండడం వల్లనే కొద్దిగా లేట్ అయింది, కానీ లేకపోతే మేము ఇంచుమించు 1 ఇయర్ లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి 1 ఇయర్ లోపు కంప్లీట్ చేసేస్తాం. ఇంకా మిషన్లు బండ్లు ఈ వర్షాలు అయిపోయిన తర్వాత మిషన్లు బండ్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంకా 30 టిప్పర్లు వస్తున్నాయి, 5-6 మిషన్లు కూడా వచ్చేస్తున్నాయి. టార్గెట్ 20 నెలలు ఉంది, కానీ మా సార్ ప్రసాద్ రెడ్డి సార్ అంతా 1 ఇయర్ లోపే కంప్లీట్ చేయాలని చేసి మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా 3 రిజర్వాయర్లు ఉన్నాయి, అందుకే అవి తొందరగా కంప్లీట్ చేసేయాలని. మీరు ఎంత తొందర చేస్తే ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు అంత మేలు జరుగుతుంది. నిజంగా మొన్న ఇట్లా శ్రీహరాన్ని వచ్చినప్పుడు ఇట్లా అదే చెప్పిండు. శ్రీహరాన్ని ఒక మాట చెప్పిండు, ఏదో ఫ్లోలో వచ్చింది, వాడి ఇట్లా ఫ్లోలో వచ్చింది, దాన్ని ఇట్లా చాలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నిజంగా ప్రతిపక్షాలకి ఇట్లా ఒక మాట చెప్పదలుచుకున్నా, దయచేసి మీరు ఎజెండాలు పక్కకెట్టండి. మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటోడు కనీసం గంటెడు నీళ్ళు ఇవ్వనోడు లేకుండే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు కష్టపడి ఈరోజు మనకు ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి మనకు సాగునీరు తాగునీరు ఇవ్వాలని ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ప్రశంసించాలి, గౌరవించాలి, చేతిలో చేతేసి ముందుకోవాలి. కానీ ఏదో ప్రయోజనం కోసం, మీ వ్యక్తిగత ఇమేజ్ కోసం ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తే జరిగే పనులు చాలామందికి ఇబ్బంది అవుతుంది. మీరు ఎన్ని కారు కూతలు పెట్టినా పని అయితే ఆగదు, కానీ కొంచెం ఏంటంటే జనాలకు ఒక మైనస్ పోతుంది, ఒక భయందోళన స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ ప్రాంత బిడ్డలే, జెండాలు పక్కకెళ్ళినా ఈ ప్రాంతంలో ఉండాలి, ఈ ప్రాంతంలో చావాలి, ఈ ప్రాంతంలోనే మనం ఏం చేసుకుని ఈ ప్రాంతం బిడ్డలే. దయచేసి ఎక్కడో కల్వకుర్తిలో పుట్టిన రేవంత్ అన్న ఈ ప్రాంతం రుణం తీర్చుకోవాలని ఆలోచన చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు దీన్ని రాజకీయం చేయొద్దు. దయచేసి రాజకీయాలు ఎప్పుడు చేద్దాం, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నప్పుడు రాజకీయాలు చేద్దాం. ఈరోజు డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని మనం అందరం హర్షించాలి, ఆస్వాదించాలి. దయచేసి మీరందరూ ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎవ్వరు దీన్ని అడ్డుకున్న వాళ్ళు చరిత్రలో చరిత్రహీనులు అవుతారు, చరిత్రహీనులు అవుతారు. మిమ్మల్ని ఎవ్వరు ఇట్లా దగ్గరుండి మాట్లాడలేని పరిస్థితి, మిమ్మల్ని గ్రామంకి వెళ్ళి వెలగొడతారు. కాబట్టి దయచేసి మీరు ఈ ఒక మంచి పనికి మీరందరూ సహకరించాలని ప్రతిపక్షంలో ఉన్న నా అన్నలకు తమ్ముళ్ళకి ఇట్లా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.